మీకు తెలుసో లేదో ఎవ్రీ 39 సెకండ్స్‌కొకసారి ప్రపంచంలో ఏదో ఒక మూల, ఏదో ఒక హ్యాకర్, ఏదో ఒక ఆర్గనైజేషన్‌ని, సర్వర్‌ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఎవ్రీ 39 సెకండ్స్‌కొకసారి. మీరు ఈ వీడియో స్టార్ట్ చేసి కంప్లీట్ చేసే లోపే ఎన్నో హ్యాక్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే అటెంప్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసేదెవరు? వీటన్నిటిని ఎవరు ప్రొటెక్ట్ చేయకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? ప్రపంచంలో సెక్యూరిటీ అనేది ఉండదు. ప్రైవసీ అనేది ఉండదు. సో, అంతా అల్లకల్లోలం అయితే అయిపోతుంది. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కాన్సెప్ట్ అండ్ స్కిల్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. ప్రపంచంలో ఆల్మోస్ట్ లైక్ 3.5 మిలియన్ వేకెంట్ జాబ్స్ ఉన్న స్కిల్ ఏదైనా ఉంది అంటే అది సైబర్ సెక్యూరిటీ. ఎలాంటి డిగ్రీ అవసరం లేదు. నీకు స్కిల్ ఉంటే చాలు. బట్ ఆ జాబ్స్ చేసేవాళ్ళు లేరు. స్కిల్ ఇండివిడ్యువల్స్ అనేవాళ్ళు లేరు. అండ్ ఇంకొకటేంటంటే ఏఐ వచ్చిన ఇంకేదైనా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఏదొచ్చినా గూడా దీనిలో జాబ్స్ పెరుగుతూనే ఉంటాయి గానీ తక్కవు. ఎందుకంటే మనం చెప్పాం కదా! 3.5 మిలియన్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి చేసేవాళ్ళే కానీ, ఇప్పుడు ఏఐ పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? టెక్ ఇన్నోవేషన్స్ కానీ, టెక్ డెవలప్‌మెంట్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి ఆటోమేటిక్‌గా కూడా. సో, ఇవి పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇలా అటాక్ చేసేవాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు. అటాక్ చేస్తే ఏమొస్తుంది? కొంతమందికి మనీ వస్తుంది. కొంతమందికి ఇంకేదో వాళ్ళ రీజన్స్ వల్ల హ్యాకర్స్ అనేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆబ్వియస్‌లీ మనీ డిమాండ్ చేస్తారు. ఏదో ఒక విధంగా మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేశారనుకోండి. ఇప్పుడు మీ బ్యాంక్ సర్వర్‌ని మీ బ్యాంక్‌లోని మనీ అంతా పోతుంది. సో, బ్యాంక్స్‌కి అవసరం. మీరు వర్క్ చేసిన ల్యాప్‌టాప్‌లో మీ కంపెనీ ల్యాప్‌టాప్‌ని ఏమైనా హ్యాక్ చేశారేమో అనుకోండి. మీ కంపెనీ డేటా అంతా కూడా వెళ్ళిపోతుంది. వాల్యుబుల్ డేటా. సో, ప్రతి కంపెనీకి ఈ సైబర్ సెక్యూరిటీ అనేది అవసరం. ఏదైనా తీసుకోండి. డిజిటల్ ప్రెజెన్స్ అని ఏదైనా సోషల్ మీడియా అనుకోండి. మీ ప్రొఫైల్ హ్యాక్ చేశారనుకోండి. మీ డేటా అంతా వెళ్ళిపోతుంది. మీ సోషల్ మీడియా అసలు సోషల్ మీడియా కంపెనీని హ్యాక్ చేశారనుకుందాం. ఇప్పుడు మెటా లాంటి వాటిని. ఇంకా డేంజర్ అయితే ఉంటుంది. సో, ఇలాగా ఏది తీసుకున్నా గూడా ప్రతి ఒక్కరికి రిస్క్ అనేది ఉంది. ఎందుకంటే డేటా అనేది ఇప్పుడు న్యూ కరెన్సీ అయిపోయింది. సో, హ్యాక్ చేస్తే ఏమొస్తుంది? డేటా వస్తుంది లేదా మనీ వస్తుంది. ఈ 2 కావాలి గదా! ఎవరికైనా కూడా. సో, డేటా ఉంటే ఆబ్వియస్‌లీ ఇంకా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఆర్గనైజేషన్‌కి, ప్రతి ఒక్క ఆన్‌లైన్ బిజినెస్‌కి, ప్రతి ఒక్క డిజిటల్ కంపెనీకి దేనికైనా కూడా సైబర్ సెక్యూరిటీ అనేది అవసరం. బట్ చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే మెయిన్ మన ఇండియా పరిస్థితే మనం మాట్లాడుకుందాం. మనకు ప్రపంచం అంతా అవసరం లేదు. మనం ఎక్కువగా ఐటీకెళ్ళిపోతాం. ఇప్పుడు మీరేదైనా ఒక బీటెక్ స్టూడెంట్‌ని తీసుకోండి. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ని జాబ్ సీకర్స్‌ని ఏం చేస్తున్నారంటే, ఏదో జావా నేర్చుకుంటున్నారు, లేకపోతే ఇంకేదైనా నేర్చుకుంటున్నారు. థియరీ చేసేసుకుంటారు. బేసిక్ ప్రోగ్రామ్స్ తీసుకొని ఇంటర్వ్యూకెళ్ళిపోతారు. ఈజీ కదా! ఎఫర్ట్ ఉండదు. బట్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే అలా కాదు. నీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. నీకు డిగ్రీ అవసరం లేదు మళ్ళీ. ఇంకొకటి చెప్తున్నాను కదా! నువ్వు సైబర్ సెక్యూరిటీలో స్ట్రాంగ్‌గా ఉన్నావంటే, నీ కెరియర్ పాత్ ఏందని నువ్వే చూసేసుకుంటావు. నీకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. నాలాగా ఒకడు అడ్వైస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి ఒక కోర్ ఇండిపెండెంట్ స్ట్రాంగ్ స్కిల్ సైబర్ సెక్యూరిటీ అనేది. ఫ్యూచర్‌లో అంటే ఈ టెక్ డెవలప్‌మెంట్ గానీ, యాప్స్ కానీ, సోషల్ మీడియా కానీ ఏదైనా కూడా అన్నీ పెరుగుతానే ఉన్నాయి గదా! సో, ప్రతి ఒక్క దానికి పెరుగుకునే కొద్దీ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కూడా అలానే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. చేసేవాళ్ళు లేదు. ఇదొక ఏఐ ప్రూఫ్ స్కిల్ ఆర్ ఫ్యూచర్ ప్రూఫ్ స్కిల్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి టెక్నాలజీ వచ్చినా ఎవర్ గ్రీన్‌గా ఉంటుంది సైబర్ సెక్యూరిటీ. అసలు ఎలాంటి రోల్స్ ఉంటాయి? ఎలాంటి వర్క్ ఉంటుంది సైబర్ సెక్యూరిటీలో అంటే ఆబ్వియస్‌లీ చాలా రోల్స్ అయితే ఉంటాయి. సెక్యూరిటీ అనలిస్ట్ అని ఉంటుంది. అంటే ప్రివెంట్ చేయడం కానివ్వచ్చు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి. పెనెట్రేషన్ టెస్టర్ అంటాం. అంటే ఎథికల్ హ్యాకర్స్ అంటాం. మనం దీని గురించి బాగా చూసుంటాం. అంటే హ్యాకరు, ఎథికల్ హ్యాకర్ ఒకరే. బట్ హ్యాకర్ అనేది ఏంటి? వేరే వాళ్ళ సిస్టమ్‌లో వాళ్ళు చొరబడి వాళ్ళ డేటాని తీసుకోవాలనుకోవడం. బట్ ఎథికల్ హ్యాకర్ ఏంటంటే, అలాగే చొరబడడానికి ట్రై చేసినప్పుడు ఆ లూప్ హోల్స్ తెలిస్తే దాన్ని ఫిక్స్ చేయడం. అదే ఎథికల్ హ్యాకర్ పని. ఎథికల్ అంటే మంచివాడు. అదే హ్యాకర్ అంటే నార్మల్‌గా చెడ్డవాడు అంటాం. మనం బ్లాక్ హ్యాట్, వైట్ హ్యాట్ ఇలా మెన్షన్ చేస్తాం. సో, ఇవన్నీ సెపరేట్ కాన్సెప్ట్. బట్ చెప్తున్నా ఎథికల్ హ్యాకర్ దీంట్లో కూడా బాగా జాబ్ ఇస్తుంది. ఎందుకంటే అంటే సాలరీస్ బాగా పే చేస్తారు. మంచి జాబ్స్ ఉంటాయి. ఎందుకంటున్నా అంటే ప్రతి ఆర్గనైజేషన్‌కి ఇట్లాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు మనం డిజిటల్‌గా మన జీవితాన్ని ఇచ్చేసి మనం ధైర్యంగా పనుకుంటున్నామంటే అక్కడ ఎథికల్ హ్యాకర్స్ ఉంటేనే. ఈ ఆర్గనైజేషన్ తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీయే లేదు అనుకుందాం దేనికైనా మన బ్యాంకు, సోషల్ మీడియాలో ఏదైనా కూడా చాలా రిస్క్ అనేది ఉంటాయి. ఈవెన్ మీ మొబైల్‌లో చేసే ప్రతి యాక్టివిటీ కూడా వేరే వాడు కంట్రోల్ చేయగలుగుతారు. సో, అంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది సైబర్ సెక్యూరిటీకి. ఇంకా చాలా రోల్స్ ఉంటాయి. ఎస్ఓసీ అనలిస్ట్ అని ఉంటారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ స్టేషన్స్ ఇలాంటి వాటిల్లో వర్క్ చేసేవాళ్ళుంటారు. ఇంకా కంప్లయన్స్ అని, రిస్క్ ఫ్యాక్టర్స్ అనలిస్ట్ అని ఇలా చాలా రోల్స్ అయితే ఉంటాయి. సెక్యూరిటీ ఇంజినీర్ అని. సో, అంటే సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్తే చాలా రోల్స్ ఉంటాయి. హై పేయింగ్ రోల్స్. మీకు వీటికి నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లైనక్స్ కానీ ఇలాంటి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బాగా తెలిసుండాలి. తర్వాత కొన్ని టూల్స్ ఉంటాయి. బగ్ సూట్ అని ఇలాంటివి వీటి మీద ఐడియా ఉండాలి. ఆహ్, కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ అని.
ఇది ట్రై హ్యాక్ మీ అని కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. వీటిల్లో మనం ప్రాక్టీస్ చేయాలి. హ్యాండ్స్ ఆన్ చేయాలి వీటన్నిటిని కూడా. ఒక వర్చువల్ మెషిన్ సెటప్ చేసుకొని రెగ్యులర్‌గా గూడా మీరు దీంట్లో వర్క్ చేయాలి. బగ్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం కానీ ఇలాంటివన్నీ. ఏంటంటే సైబర్ సెక్యూరిటీలో ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలని లేదు. స్పెసిఫిక్ డిగ్రీ ఉండాలని లేదు. బట్ ఏంటంటే ఎంత టైం అయితే మీరు స్పెండ్ చేస్తారో నేర్చుకోవడానికి అడ్వాన్స్‌మెంట్స్ అనేవి ప్రతిరోజు ఉంటాయి. అప్పుడు మాత్రమే మీరు ఎక్స్‌పర్ట్ అవ్వగలుగుతారు. సో, ఇది ఇంపార్టెంట్ థింగ్. ఒక వర్చువల్ మెషిన్ సెటప్ చేసుకోవాలి. అంటే 2 ఓఎస్‌లు ఉండేలాగా మనం విండోస్ వాడుతున్నామంటే ఒక వర్చువల్ మెషిన్ ఒకటి ఇన్‌స్టాల్ చేసుకొని దాంట్లో లైనక్స్ బేస్డ్ ఓఎస్ ఏదైనా వేసుకొని ఇలాగ 2 ఓఎస్‌లతో మనం చేస్తే బావుంటుందది. అలాగే చేయాలి కూడా. ఇంకా బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. మీరు బగ్స్‌ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారనుకోండి. ఏదైనా ఒక వెబ్‌సైట్‌కి, ఏదైనా ఒక సోషల్ మీడియాకి, ఏదైనా ఒక పెద్ద ఆర్గనైజేషన్‌కి మీకు బౌంటీస్ అని ఇస్తూ ఉంటారు. చాలా వరకు వాళ్ళ దాంట్లో ఏమైనా బగ్స్ ఉంటే కనుక్కుంటే మేము ఇంత రివార్డ్స్ ఇస్తామని కూడా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. బగ్ బౌంటీ రిలేటెడ్ వెబ్‌సైట్స్. సో, వీటిల ద్వారా ఎర్న్ చేయొచ్చు. మీరు జాబ్ కొట్టాలంటే ఏదైనా ఒక కంపెనీలో సైబర్ సెక్యూరిటీ సైడు మీరు చేయాల్సిందల్లా ఏందంటే మీరు రెజ్యూమ్ పెట్టుకొని వాళ్ళకి కోల్డ్ ఈమెయిల్స్ రాయడము, ఫాలో అప్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ వెబ్‌సైట్ డైరెక్ట్‌గా హ్యాక్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేసి మీ దగ్గర ఈ బగ్ ఉంది. నేను హ్యాక్ చేయకపోతే నాకిలా అయింది అని చెప్పండి. ఆబ్వియస్‌లీ మీకు రివార్డ్ వస్తుంది. జాబ్ వస్తుంది. మంచి కెరియర్ ఉంటుంది. సో, ఇంత ఈజీ నేనేంటంటే నేర్చుకోవడానికి మీరు కష్టపడతారు అంతా ఓకే. బట్ జాబ్ తెచ్చుకోవాలి, ఇప్పుడు మనీ సంపాదించాలి అంటే ఆబ్వియస్‌లీ చాలా వేస్ అనేవి ఉంటాయి సైబర్ సెక్యూరిటీలో. ఇంకా కూడా సైబర్ సెక్యూరిటీ బేస్డ్ సర్టిఫికేషన్స్‌కి ఇప్పుడు కూడా వాల్యూ ఉంది. మనం ఇంకా జావా సర్టిఫికేషన్స్, ఇంకేమైనా ఐటీ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఎవడైనా చేస్తారు వాడు. సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ చాలా వాల్యూ అయితే ఉంది. మీకు ఇంట్రెస్ట్ నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఏవే సర్టిఫికేషన్స్ బాగా చేయొచ్చు. ఇప్పుడు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఉంటుంది. సర్టిఫైడ్ సెక్యూరిటీ కంప్లెయిన్స్ ఎక్స్పర్ట్ ఇలా చాలా సర్టిఫికేషన్స్ అయితే ఉంటాయి. నేను సర్టిఫికేషన్ రిలేటెడ్, కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. బట్ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ఎవర్ గ్రీన్ స్కిల్. ఎలాంటి టెక్నాలజీ వచ్చినా, ఎలాంటి టెక్ రెవల్యూషన్ వచ్చినా, ఒక కంప్లీట్ జాబ్ ఇండస్ట్రీ‌నే చేంజ్ అయిపోయినా కూడా, మనం డిజిటల్ స్పేస్‌లో గ్రో అవుతూ ఉన్నప్పుడు సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ప్రతి ఆర్గనైజేషన్స్‌కి అలానే ఉంటాయి కాబట్టి, ప్రతి ఆర్గనైజేషను, ప్రతి ఒక్క స్టార్టప్ నుంచి ప్రతి ఒక్క మల్టీ నేషనల్ కార్పొరేషన్ వరకు ఏదైనా ఏది తీసుకున్నా కూడా సైబర్ సెక్యూరిటీ అనేది అవసరం. బాగా ఇన్వెస్ట్ చేస్తారు మనీ. నేనిందాక చెప్పినట్టు 39 సెకండ్స్‌కి ఒకసారి ఒక సిస్టమ్‌ని హ్యాక్ చేయడానికి హ్యాకర్ ట్రై చేస్తూ ఉంటారు. అంత ప్రాబబిలిటీ, అంత పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో, ఆబ్వియస్‌లీ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఇన్వెస్ట్ చేసేది ఫస్ట్ సెక్యూరిటీ గురించి. వాళ్ళు డిజిటల్ స్పేస్‌లో గ్రో అవ్వాలి అనుకుంటుంటే. సో, ఇప్పుడు ఇంకా ఏఐ ఇవన్నీ పెరుగుతుంది కాబట్టి డేటా అనేది ప్రతి ఒక్కరికి అవసరం అయిపోయింది కాబట్టి దీని కన్సర్న్స్ ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి దీనిని ప్రొటెక్ట్ చేయడానికి మనుషులు కూడా ప్రతి ఒక్కరికి కావాలి. ఈ ఎథికల్ హ్యాకర్స్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. సో, సైబర్ సెక్యూరిటీ అనేది అన్‌డౌటెడ్‌లీ మనం తక్కువ మాట్లాడే స్కిల్ అండ్ ఫాస్ట్‌గా గ్రో అవుతున్న స్కిల్స్. దీన్ని చేయడానికి మనుషులు లేరు. ప్రతి ఒక్క అదర్ ఏరియాస్ తీసుకుంటే మనం లే ఆఫ్స్ అని ఇవన్నీ మాట్లాడతాం. బట్ సైబర్ సెక్యూరిటీలో లే ఆఫ్ చేసే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే అంతమంది ఎక్స్పర్ట్స్ లేరు. కావాలి. బయటకి రావాలి. దీంట్లో కెరియర్స్ చాలా అయితే బాగున్నాయి. ప్రతి ఆర్గనైజేషన్ కూడా. చాలా పే చేస్తారు. మీకు తెలీదు ఎంత పే చేస్తారనేది కూడా. ఎందుకంటే అంత క్రిటికల్ రిసోర్స్ ఈ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కానీ. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. సో, యాహ్! కామెంట్స్‌లో లైక్ మీరెవరైనా ఆల్రెడీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉన్నా, మీకేమన్నా అవేర్‌నెస్ ఉన్నా, దీని గురించి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యాడ్. మన సబ్‌స్క్రైబర్స్‌కి హెల్ప్ అవుతుంది. అలానే ఇలాంటి ఈ కెరీర్‌కి పనికొచ్చే కంటెంట్ రెగ్యులర్‌గా నా నుంచి రావాలి అనుకుంటే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు ఏది మిస్ అవ్వరు. ప్రతి ఒక్కటి కూడా మన ఛానెల్‌లో వచ్చేది మీ కెరీర్‌లో ఏదో ఒక అడుగుకి ముందుకు వేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి టైమ్ వేస్టు, బోరింగ్ స్టఫ్ అయితే ఏమీ ఉండదు. అంతా మీకు పనికొచ్చేదే ఉంటుంది. మీరు తీసుకున్నంత మీకు యుటిలైజ్ అవుతుంది అంతే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో బిఫోర్ యూ లీవ్. థాంక్ యూ.